భారత గణతంత్ర చరిత్రలో 2025 ఒక సంక్లిష్టమైన సంవత్సరంగా మిగిలిపోనుంది. తూర్పున బంగ్లాదేశ్ అల్లర్లు, పడమర అమెరికా ఆంక్షలు, ఉత్తరాన చైనా కుట్రలు, ఇలా నలువైపుల నుంచి దేశం ఒక అదృశ్య పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. హిందువుల మానహోమం జరుగుతున్నా భారత్ ఎందుకు మౌనంగా ఉంది? మన అస్తిత్వానికి సంబంధించిన మానసిక యుద్ధాన్ని ఎదుర్కొంటున్న తూర్పు సరిహద్దు మౌనం వెనుక ఉన్నది నిస్సహాయత వ్యూహమా? బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి చూసి రక్తం మరిగిపోవడం సహజం. డిసెంబర్ 18న మైమేన్ సింగ్ లో దీపు చంద్రదాస్ అనే యువకుణ్ణి మూకలు సజీవ దహనం చేయడం, డిసెంబర్ 19న భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చౌనోత్ భవనంపై దాడులు జరగడం మన కళ్ళ ముందే జరిగాయి. అయినా ఢిల్లీ గొంతు ఎందుకు పెగలడం లేదు? బంగ్లాదేశ్ లో ఇంకా 1 కోటి మందికి పైగా హిందువులున్నారు. భారత్ గనక ఆవేశపడి సైనిక చర్యకో కఠిన ఆంక్షలకో దిగితే అక్కడ ఉగ్రవాద విషం నింపుకున్న మూకలు స్థానిక హిందువులను భారత ఏజెంట్లుగా ముద్రవేసి సామూహిక హననానికి తెగబడతారు. పాకిస్తాన్ విషయంలో ఉన్న వెసులుబాటు ఇక్కడ లేదు. మన ఒక్క తొందరపాటు నిర్ణయం సరిహద్దు అవతల ఉన్న లక్షలాది మంది ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉంది.